జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం నుండి రాబోయే 10 రోజుల కాలం పాటు సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే బుధుడి యొక్క రాశి మార్పు యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. ఈ ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం రోజు బుధుడు కుంభరాశిలోకి మారుతున్నాడు. ఈ బుధగ్రహ రాశి మార్పు సింహరాశి వారికి 7వ స్థానంలో జరుగుతోంది. సప్తమ స్థానంలో బుధ సంచారం ఈ రాశి వారికి దాదాపుగా ప్రతికూలమైన ఫలితాలనే అందిస్తోంది. ఇక్కడ మీకు గొడవలు ఎక్కువగా వస్తాయి. మీ ప్రమేయం లేకుండానే తగాదోల్లోకి దిగాల్సి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాల వలన నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు కాస్త దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా భార్య మీద భర్తకి కంప్లైంట్స్ ఎక్కువగా వెళ్తాయి. భర్తకు భార్య చేసే పనులు నచ్చనటువంటి కాలంగా దీన్ని చెప్పవచ్చు. అందరూ ఉన్నారు కానీ ఏమి లాభం, నాకు ఎవ్వరూ ఉపకరించడం లేదు అన్న ఆలోచనలు కూడా పెరుగుతాయి. శారీరక అనారోగ్య సమస్యల యందు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది చాలా అవసరం అవుతుంది. అనారోగ్యం మిమ్మల్ని ఏడిపిస్తుంది. అవగాహన రాహిత్యం వలన అర్థం లేని గొడవలు తలెత్తుతాయి. ప్రతి పని ఆటంకాలతో కూడుకొని ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా ఫిబ్రవరి 23వ తేదీ వరకు కూడా బుధుడి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అయితే రాబోయే 5 రోజుల కాలం మాత్రం మీకు కాస్త అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన పనులు ఏమున్నా సరే 15వ తేదీ లోపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. 15వ తేదీ తరువాత నుండి మాత్రం వివాదాలు, ఖర్చులు, ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు ఇలా అన్నీ నెగిటివ్గానే ఉంటాయి. కాబట్టి ముందే జాగ్రత్త వహించండి. తెలివిగా ఉండి ఎప్పటికప్పుడు ఇబ్బందులను ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఈ 10 రోజుల కాలం పాటు సింహరాశి వారు ప్రతిరోజు తప్పకుండా హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఈ రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చతుర్దశి. నక్షత్రం పుష్యమి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి 9 గంటల 50 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 14 నిమిషాల నుండి 12 గంటల 5 నిమిషాల వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాల నుండి 4 గంటల 35 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులకు, వివాదాస్పదమైన అంశాల మీద దృష్టిని సారించడానికి, ఆపరేషన్లకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి శ్రీ శివాయ నమః అనే నామాన్ని యథాశక్తిగా జపించాలి. ఈరోజు మంగళవారం మరియు చతుర్దశి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి దీనిని భౌమ చతుర్దశి అంటారు. ఈ రోజున మీరు చేసే దానాలకు, స్నానాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అక్షయమైన పుణ్యం కూడా కలుగుతుంది. అలాగే ఈరోజు రాత్రివేళ పౌర్ణమి గడియలు ఉన్న కారణం చేత లలితా సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయాలి. ఈరోజు మనమంతా ఓం నమః చండికాయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం కాలభైరవాష్టకం 8 సార్లు పారాయణం చేస్తే శత్రుబాధలు తొలగి ప్రశాంతత ప్రాప్తిస్తుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.